గోకర్ణ అయితే దర్శనం అయిపోయింది, బయలుదేరాం. రోడ్డు మీదకి వచ్చి హైవే ఎక్కిన తర్వాత మేమైతే ప్లాన్ మార్చుకున్నాం. మురుడేశ్వరం వెళ్దాం అనుకున్నాం, కానీ దారిలో వచ్చేసరికి విభూతి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయని చెప్పి తెలిసిందనమాట. అక్కడికి వెళ్దాం, చూసేసి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి సాయంత్రం కల్లా మురుడేశ్వరం వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. విభూతి వాటర్ ఫాల్స్ కి మొత్తం హైవే నుంచి 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట లోపలికి. కిందకి పైకి ఎగరటమే పని అనమాట. రోడ్డు మొత్తం పాడైపోయింది. అంతకుముందు ఏదో ఉందేమో తార్ రోడ్డు ఉండేది, కానీ ఇప్పుడు మరీ దారుణంగా చిప్స్ రాళ్ళని లేచిపోయి బ్రేక్ వేస్తే టైర్ జారుతుంది అనమాట. అలా ఉంది. ఇంకా 20 కిలోమీటర్స్ చేంజ్ అయితే ఉంది మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్. మళ్ళీ ఇదే రోడ్లో రిటర్న్ అవ్వాలి. మనకి ఇక్కడ చాలా బస్సులు అయితే ఉన్నాయి. సెంట్రల్ టికెట్ ఏదో ఉంటుంది ఇక్కడ. 8 AM to 5 PM టైమింగ్స్ వచ్చేసరికి. మనిషికి వచ్చేసరికి 10 రూపాయలు అంట టికెట్, ఎంట్రన్స్ టికెట్. అలాగే బండి పార్కింగ్ చేసినందుకేమో 20 రూపాయలు అంట. ఇక్కడ నుంచి కొంచెం ట్రక్కింగ్ ఉంటుంది అనుకుంటున్నా. బండి అయితే ఎదురు పార్క్ చేద్దాం, ఇక్కడ పార్క్ చేద్దాం, వెళ్ళి చూసొద్దాం ఎలా ఉందో. గాయస్ దారి అయితే కొండరాళ్ళతో మెట్లతో కట్టేసింది అనమాట. రీసెంట్ అలా ఎక్కుతూ వెళ్తాం అనమాట. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time. Guys, వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. చాలా మంది అయితే వచ్చి రిటర్న్ వెళ్తున్నారు, మేము వస్తున్నాం అనమాట. మినీ ట్రెక్కింగ్ అనమాట. ఇక్కడ ఇంచుమించు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. చోట్ల పట్టినాయి, చాలా రోజులు అయితే ట్రెక్కింగ్ చేసి. ఎప్పుడో కటికి వాటర్ ఫాల్స్కి చేసాం లాస్ట్ ఇయర్, ఈ మధ్య అయితే చేయలేదు. సో బాగుంది ఇక్కడ చూడండి, చాలా బాగుంది. కానీ అక్కడికక్కడ కూర్చోడానికి టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు. సైడ్ అయితే రిలాక్స్ అవ్వడానికి. మళ్ళీ కిందకి ఎక్కడం, మళ్ళీ పైకి ఎక్కడం ఉన్నట్టు. మేబీ ఇక్కడ కూడా వాటర్ వస్తుంది అనుకుంటా వర్షాలు వస్తే. వాటర్ దారిలాగా ఉంది. వాటర్ ఫాల్స్ అయితే చూసుకున్నాం. ఇక్కడ నుంచి మురుడేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 99 కిలోమీటర్స్ అయితే ఉంది. 6:30కి అలా వెళ్తాం అని చెప్పేసి గూగుల్ మ్యాప్ అయితే చెప్తుంది. గూగుల్ టైం బీట్ చేయడానికి అంత మంచి రోడ్లు అయితే ఏం లేవులేండి ఇక్కడ. వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడికి రావడం అయితే వర్తే. గోకర్ణ వచ్చినా సరే లేదా మురుడేశ్వర వచ్చినా సరే మధ్యలో మీకు ఇది తగులుతుంది. గోకర్ణ నుంచి దగ్గర, మీకు మురుడేశ్వర నుంచి ఒక 99 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వస్తే కనుక వర్త్ ఇది ఖచ్చితంగా. కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది, వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే ఉంది, పైకి ఎక్కాలి. అది ఎక్కుతాను అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక జత బట్టలు తెచ్చుకోవడం బెటర్. స్నానానికి అయితే వాటర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తానికి హైవే అయితే వచ్చాం. ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా 63 కిలోమీటర్లు అయితే ఉంది. రోజు వచ్చేసరికి 80 స్పీడ్ అలా మెయింటైన్ చేస్తున్నాను. ఈ హైవేలో ఏంటంటే ఆవులు ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ కర్ణాటక సైడ్ వచ్చారంటే ఆవులు ఖచ్చితంగా ఉంటాయి రోడ్ల మీద. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఏ చిన్న ఇదైనా సరే బిస్కెట్ అయిపోయింది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. హఠాత్తుగా వచ్చేస్తాయి రోడ్డు మీదకి. చాలా గమనికగా ఉండాలి. ఆదమర్పుగా ఉన్నామంటే చాలా కష్టం అవుతుంది అనమాట. నా సజెషన్ అయితే ఇటు సైడ్ వస్తే మటుకి మనోళ్ళు ఏంటంటే అలవాటు హైవేస్ మీద అంత గేదెలు ఉండే అంత అవకాశం ఉండదు. తక్కువగా రేరుగా ఎక్కడో తగులుతాయి. కానీ ఇక్కడ అలా కాదు.
ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కి ఆవుల మంద అయితే తగులుతుంది అనమాట. ఎక్కువ ఉంటాయి రోడ్ల మీద, జాగ్రత్తగా ఉండాలి. నేను లాస్ట్ టైం మురుడేశ్వర రైడ్కి వచ్చినప్పుడు కూడా 2-3 ఆవులు లారీలు గుద్దుకొని ఇబ్బంది అయ్యి నేను చూసినవి చాలా ఉన్నాయి అనమాట. సో మీరు ఇటు కానీ వస్తే ఖచ్చితంగా ఇది గమనించుకోవాలి. పెద్ద బ్రిడ్జ్ అయితే వచ్చింది దారిలో, అసలు చాలా పెద్దగా ఉంది ఇది. మన గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉందో అలాగా. ఆ గురువు గారు వెళ్ళిపోతున్నారు. మురుడేశ్వర ఈ టైంలో ఉంటే చక్కగా ఆ సన్సెట్ అయితే చూసేవాళ్ళం. ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి లేట్ అయింది అక్కడ మాకు. సో అయినా సరే మా గురువుగారు వెళ్ళేటప్పుడు కనిపిస్తున్నారు, హాయ్ చెప్తున్నారు అన్నమాట. గురువుగారు ఇంటారో కదా మన సూర్యదేవుడు ఎదురుకుండా ఉన్నాడు, ఆరెంజ్ కలర్లో మెరిసిపోతున్నాడు. మురుడేశ్వర రావాలనుకుంటే రోడ్డు మట్టికి హైవే నెక్స్ట్ లెవెల్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఫైనల్లీ మురుడేశ్వరకి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ చూడొచ్చు. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది లోపల గుడి. మీరు మురుడేశ్వర టెంపుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి. ఈ టెంపుల్లో ఈ గుడికి రావడానికి రీజన్ ఏంటంటే దారిలో ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు నైట్ స్టే చేయడానికి ఉంటుంది, ప్లస్ పొద్దున్నే స్కూబా డైవింగ్ చేయడానికి కూడా ఉంటుంది. లాస్ట్ టైం మిస్ అయ్యాను, వర్షాలు ఉన్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళలేదన్నారని ఆగిపోయాం అనమాట. ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాం. మొత్తం అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ టచ్ చేస్తూ వస్తున్నాం అనమాట. లైఫ్లో వన్స్ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఏదైనా, అందుకే ఇంకా నైట్ స్టే ఇక్కడ చేయాలి. ఒకసారి ఈ టెంపుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అలాగే రేపటి వీడియోలో స్కూబా డైవింగ్ ఎలా చేస్తాం ఏంటి అనేది మీకు పెడతాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ ఫైనల్లీ మురుడేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో స్కూబా డైవింగ్ ఇవన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.